హాయ్ అండి. కేక్ కోసమని 2 ఈనో ప్యాకెట్లు, ఒక చెర్రీ ప్యాకెట్ తీసుకున్నాను. మైదా, పంచదార, పాలు, కొద్దిగా నెయ్యి గిన్నెకి రాసుకోవడానికని లాస్ట్న. పాలు అయితే కాసి చల్లార్చిన పాలు కావాలండి, పచ్చి పాలు కాదు. దీంట్లో ముఖ్యమైనది విస్కర్ మెయిన్ కావాలండి. 1 కప్పు మైదా తీసుకున్నాను, కొంచెం ఎక్స్ట్రా వేసానండి. పంచదార మిక్సీ పట్టి మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి 3 కలిపి నేను విస్కర్తో మొత్తం కలుపుతున్నాను. మీరు చూడండి, మా బాబు అయితే మధ్యలో అరుస్తూనే ఉన్నాడు, వచ్చి ఇవన్నీ చెడగొట్టడానికి అనమాట. పిల్లల గురించి మీకు తెలుసు కదండి, ఎలా అల్లరి చేస్తారో. పాలు వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి, మిక్స్ అయితే బాగా చేయాలి, అసలు చెయ్యి బాగా నొప్పి వస్తుంది. అది ఎలా రావాలంటే రిబ్బన్ లాగా రావాలన్నమాట. అంతసేపు మనం కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో. మన పిల్లలకి మనమే వండి పెడితే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇష్టమైన వాళ్ళు ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి. మేమైతే ఎగ్స్ అయితే వాడలేదు, ఎందుకంటే పిల్లలకి జ్వరాలు ఉన్నాయి, ప్లస్ వారాల టైంలో కూడా తినడానికి ఉండదు కదా, అందుకని ఎగ్స్ అనేది నేను వేయలేదు. మీకు ఇష్టమైతే కనుక 2 ఎగ్స్ అలాగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదైతే రెడీ అవుతుంది. మీరు చూడండి, రిబ్బన్లా వస్తుంది పైకి తీస్తుంటే. అవి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. మొత్తం రెడీ అయింది ఫ్రెండ్స్. నేను ఈనో ప్యాకెట్లు వేస్తున్నాను, మీరు చూడండి. నేను దీనికి తీసుకున్నదైతే 2 ఈనో ప్యాకెట్లు కదా ఫ్రెండ్స్, 2 వేస్తున్నాను. ఎందుకంటే అది సోడాలు ఏమి ఉపయోగించకుండా బాగా పొంగుతుందని చెప్పి నేను ఈనో ప్యాకెట్లు వేసి కొన్ని పాలు వేసి మిక్స్ చేస్తున్నాను. మీరు చూడండి. మా బాబు చూసారా ఫ్రెండ్స్ ఎలా అరుస్తున్నాడో. ఈ ఈనో ప్యాకెట్లు వేసాను కదా ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేయాలి. ఇది బాగా అంటే చాలా బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎలా అంటే బాగా సాగేలాగా రావాలి. ఎందుకంటే మైదా పిండి కదా, ఎక్కడ మిక్స్ అవ్వకపోయినా కానీ గట్టిపడిపోతుంది, అందుకని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇది లోపల ఉండల కింద అవ్వకుండా బాగా మిక్స్ చేయాలి. ఇది కంపల్సరీ అనమాట. ఎందుకంటే మనం ఇంట్లో ఓవెన్ కానీ ఏమీ లేకుండా మన చేతితో మనం ట్రై చేసేది హోమ్ మేడ్ అనేది చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి కంపల్సరీ, ఎందుకంటే మన పిల్లల కోసం. హెల్త్ బాగుండాలంటే మనం ఇంట్లోనే మనం ఆడవాళ్ళం చేసుకోవాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, బాగుంది. బౌల్కి నెయ్యి అనేది నేను అప్లై చేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు నెయ్యి రాయవచ్చు, లేకపోతే ఆయిల్ కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే అంటుకోకుండా ఉంటుందని చెప్పి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ దాకా అయితే వస్తుందో అక్కడ దాకా మనం కేక్ అనేది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా రాసుకోవాలి. తర్వాత ఒక పౌడర్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మైదా పిండి వేసుకున్నాను, పౌడర్ అంటే అది మొత్తం బాగా కలపండి ఫ్రెండ్స్. అంటే చేత్తో కాదు, జస్ట్ గిన్నెతోనే అనాలి. మనం తయారు చేసి పక్కకు పెట్టుకున్నదంతా మనం పిండినంతా దాంట్లో బౌల్లో వేస్తే మొత్తం చూడండి ఫ్రెండ్స్, బాగా వేయాలి. వేసిన తర్వాత గిన్నెని కిందకి కొట్టాలి ఫ్రెండ్స్. కొడితే బుడగల్లాగా పైకి వస్తాయి అన్నమాట. చూడండి, మేము చేస్తున్నాం. గిన్నెని అలా కొడితే బుడగల కింద వస్తాయి. అలా కంపల్సరీ కొట్టాలి, ఎందుకంటే ఎక్కడన్నా ఎడ్జెస్ ఉన్నా కానీ మొత్తం కవర్ అయిపోతాయి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి దాని మీద చిన్న ప్లేట్ పెట్టాలి ఫ్రెండ్స్. ఆ ప్లేట్ మీద మనం రెడీ చేసుకున్న కేక్ని పెట్టుకోవాలన్నమాట. గాలి వెళ్ళకుండా ప్లేట్ క్లోజ్ చేసేయాలి ఫ్రెండ్స్. మన కేక్ చూసారా ఎలా రెడీ అయిందో, చాలా బాగుంది కదా. మీరు చూడండి ఫ్రెండ్స్. మా చుట్టుపక్కల లేబర్ పిల్లలు అన్నాను కదా ఫ్రెండ్స్, వాళ్ళే. కొంతమంది ఇంటి పక్కన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి నేనైతే కేక్ కట్ చేశాను ఫ్రెండ్స్. మా పిల్లల బట్టలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళ చిన్న సైజులు ఉన్నాయి, కొంచెం మంచి బట్టలు ఉంటే పిల్లలకి ఇచ్చానమాట. ఎప్పుడు ఇస్తాను, కాకపోతే ఎప్పుడు వీడియో తీయాలన్న ఆలోచన రాలేదు. ఈరోజైతే మా చెల్లి చెప్పింది, ఎలాగా బట్టలు ఇస్తున్నావు కదక్క, ఈరోజే ఇచ్చే అని అంది. మొన్ననే పక్కకి తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఏంటనే ఇల్లు అన్నీ సర్దినప్పుడు మనం పిల్లల బట్టలు ఎలాగ టైట్ అయిపోయి అన్నీ తీస్తూ ఉంటాం కదా, అందులో కొంచెం మంచి బట్టలు కూడా తీసి పక్కకు ఉంచాను ఈ పిల్లలకి ఇద్దామని. మనకి ఉన్నంతలోనే దానమైన ఏదైనా చేయాలంటారు కదా ఫ్రెండ్స్. మాకు ఉన్నంతలోనే మా ఇద్దరు పిల్లలు కానీ, నా డ్రెస్సులు కానీ, మా ఆయనవి కానీ నేను ఎవరికన్నా ఇస్తూ ఉంటాను. అది మీకు షేర్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తారని.
అంతకు మించి ఏమీ లేదు ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను జస్ట్ మా పిల్లల కోసమని ఇది అయితే యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మా పిల్ల అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా పాప అంటే మాకు చాలా ఇష్టం. మీరందరూ కూడా మీకు దగ్గర ఎవరైతే లేని వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.